నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు రేపు జరగనున్నటువంటి క్యాబినెట్ ఎంతో కీలకమైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ సామాజిక పరిస్థితులు పూర్తిగా విభిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనేకమైనటువంటి అంశాల్లో ఈ కీలకంగా జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ సమావేశం ఎంతో కీలకంగా నిర్ణయాలు తీసుకునే ఒక అవసరం ఎంతైనా ఉంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, రాజకీయ పరిస్థితులలో, ప్రభుత్వ విధానాలలో ప్రభుత్వం కొంత తడబాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విధానపరమైనటువంటి అంశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అభివృద్ధి పనులలో జరుగుతున్నటువంటి జాప్యత, వీటన్నిటినీ ఈ కూలంకుషంగా ఇప్పుడు ఈ క్యాబినెట్లో చర్చించి ప్రభుత్వము ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రానున్నటువంటి ఈ స్థానిక ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. ఈ ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా క్యాబినెట్ ఎంతో కీలకాంశంగా మారనుంది. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరము రేవంత్ సర్కార్కి అయితే కనిపిస్తూ ఉంది. మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయింది. కాంగ్రెస్ ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి పదవుల పంపకాల్లో కూడా ఆలసత్వం అయితే కనిపిస్తూ ఉంది. అర్హులైనటువంటి వారికి ఇవ్వలేదు, సామాజికంగా ఎటువంటి సపోర్టు చేసే పరిస్థితి లేదు అనే విమర్శలు బలంగా ఉన్నాయి. రేవంత్ సర్కార్ విఫలమవుతుంది, ప్రభుత్వము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అనే అభిప్రాయం కూడా ఉండడం, తనకు తానే రేవంత్ రెడ్డి అప్పులలో కూబిలో కూరుకుపోయింది ప్రభుత్వం అని చెప్పడం, అప్పు పుట్టట్లేదు నాకు అంటూ చెప్పడం, ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికల్లో ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉండడం, ఈ పరిస్థితులలో ఈ ఎన్నికల కంటే ముందు జరుగుతున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే విధంగా ఈ క్యాబినెట్ నిర్ణయం ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నికలే ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గు ఎలాగూ ఉంటుంది, అది సహజమైనటువంటి తీరు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వారికి గెలిస్తేనే తమకు లాభం జరుగుతుంది అనేది ఆశిస్తూ ఉంటారు ఓటర్స్ కానీ, ప్రజలు కానీ. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో జరగాల్సినటువంటి స్థానిక ఎన్నికలు ఆలస్యం కావడం, రోజు రోజుకు పరిస్థితులు ప్రభుత్వంపై నమ్మకాలు మొత్తం పూర్తిగా సన్నగిలినాయనే అభిప్రాయం వ్యక్తమవడం, ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం అనే అభిప్రాయము ప్రచారం బలంగా ఉండడం, ఇవన్నీ పరిణామాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ ఈ క్యాబినెట్లో తీసుకోనున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను మెప్పించగలిగినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఎంతో కీలకం. ఇటు ప్రతిపక్షాలకు కూడా ఈ క్యాబినెట్ ఎంతో కీలకంగా మారుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు కనిపిస్తూ ఉన్నాయి. కవిత ఎపిసోడ్ మొత్తం కూడా బీఆర్ఎస్ కొంత నష్టం జరుగుతుందనే చర్చ అయితే జరుగుతుంది. కానీ ఈరోజు ఆమె నిర్వహించినటువంటి ధర్నా పూర్తిగా తండ్రి అయినటువంటి కేసీఆర్కు సపోర్టుగా చేసినట్టు కనిపించడం, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఆమె పార్టీకి వ్యతిరేక దిశలో ఉన్నారు అని పోతుండటం, చీల్చి మరో పార్టీ కొత్త పార్టీ పెడుతుందనే చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఎటువంటి పార్టీ పెట్టకుండా పార్టీకి కట్టుబడి ఉంటారు తన నాయకుడు కేసీఆర్ అయినా చెప్పడం, కేసీఆర్కు సపోర్టుగా ప్రభుత్వం ఏదైతే కేసీఆర్కు నోటీసులు ఇచ్చిందో కాళేశ్వరం అంశాన్ని, ఆ అంశంలో ఆయన తప్పు ఏం లేదు, కేసీఆర్కు భరోసాగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆమె జాగృతి తరపున ఆమెకు తండ్రికి సపోర్ట్గా నిలబడ్డటువంటి ఈ అంశం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కొంత లాభంగానే కనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయమే ఎంతో కీలకం. క్యాబినెట్లో తీసుకోనున్నటువంటి నిర్ణయాలపైనే ఎక్కువ ఆశలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ భవిష్యత్తు కూడా ఈ క్యాబినెట్ నిర్ణయమే ఎక్కువగా ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం, కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇప్పటికే రేవంత్ సర్కారు 6 గ్యారంటీలను తాను అప్పుడే అమలు చేస్తున్నాము, చేశామని కూడా
ప్రకటించారు, చెప్పారు. కానీ అది అమలు కాలేదు అంటూ ప్రజల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇంకెన్ని పథకాలు ప్రజలను ఇంకింత మెరుగుపడే విధంగా ప్రజలకు మన్ననలు పొందాల్సినటువంటి అవసరము రేవంత్ సర్కార్ మీద ఉండడం, ఈ క్యాబినెట్ ఎంతో కీలకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం దాదాపు ఎంపీటీసీ, సర్పంచులు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒకేసారి వెంటనే జరిగే అవకాశాలు ఉండడం, ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి క్యాబినెట్ కీలకమైనటువంటి అంశాలను తీసుకొని ప్రజల వద్దకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. క్యాబినెట్ని విస్తరిస్తారు అనే ఉన్నప్పటికీ ఈ ఎన్నికల ముందే, కానీ అటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంకా అది వాయిదా పడే అవకాశాలే ఉన్నాయి. కొంతమందికి ఓ నలుగురు లేదా ఇద్దరు ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ మంత్రులకు చెక్ పెట్టే అవకాశాలు ఉండడం, కొత్త వారిని తీసుకోవాలనే ఆలోచన చేస్తుండడం, ఈ సమీకరణలు రాజకీయ సామాజిక సమీకరణలో భాగంగా అవి ఒక కొలికొచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అనేక అంశాలు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన, పేర్కొనిపోయినటువంటి సమస్యలు, ఉద్యోగ సమస్యలను తీర్చాలి. ఉద్యోగులు సమస్యలతో తీవ్రమైనటువంటి తమ గళాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. వారికి ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనేది ఇది బహిరంగ రాష్ట్రమే. ఇక రైతుల అంశం కూడా అంతే కీలకంగా మారింది. రైతు భరోసా కానీ రుణమాఫీ అంశం కూడా అందరికీ అందివ్వలేకపోయింది అనేది చర్చ ఉంది. ఇక కళ్యాణ లక్ష్మి కూడా గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇవ్వడం లేదు. రైతు బీమా కూడా అమలు కావడం లేదనే అభిప్రాయం కూడా బలంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి తీరు, ధరణిని తీసుకొచ్చి కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి దానివల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, దీనికి ఉన్నటువంటి తేడాలను వివరించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. స్థానికంగా ఉన్నటువంటి భూ సమస్యలను ప్రధానంగా సమస్యలను పరిష్కరించినప్పుడే దానికి ఒక అర్థం అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్ విస్తరణలో ప్రధానంగా అయితే రోడ్లకు సంబంధించినటువంటి అంశాన్నే ఆర్ఎండ్బి మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీగా ప్రపోజల్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించిన అంశాలనే ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఈ క్యాబినెట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎంతో కీలకమైనటువంటి ఈ క్యాబినెట్లో నిర్ణయాలపైనే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది తెలంగాణ వ్యాప్తంగా. ఇక రేవంత్ను దించేస్తారంటూ జరుగుతున్నటువంటి చర్చ మరోవైపు, రేవంత్ దించి మరొకరికి అవకాశము సీఎం కుర్చిస్తారనే విస్తృతమైనటువంటి ప్రచారం కాంగ్రెస్లోనే రావడం, వీటన్ని పరిణామాల నేపథ్యంలో ప్రజలను, ఇటు మేధావులను, ఇటు ఉద్యోగులను, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మెరుగైనటువంటి అంశాలను, కీలకమైనటువంటి అంశాలను ఈ క్యాబినెట్ తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. మరి క్యాబినెట్ రేవంత్ సర్కార్ ఈ కీలకమైనటువంటి దశలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళుతుంది, ప్రజలను మరి స్థానిక ఎన్నికల్లో మెప్పించగలదా? గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలు వచ్చి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత డీలా అయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డీలా పడ్డది కాంగ్రెస్ అని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఊపు కానీ వచ్చినటువంటి మెజార్టీ కానీ ఇప్పుడు కనిపించట్లేదు. అంటే దాదాపు ఈ స్థానిక ఎన్నికల్లోనైనా మరి పట్టు సంపాదించడానికి ఈ క్యాబినెట్ తీసుకోనున్నటువంటి నిర్ణయాలు ఎంతో కీలకంగా మారనున్నాయి. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.